హలో ఫ్రెండ్స్, నవరాత్రుల్లో ఏదో ఒక రోజైతే నేను ప్రసాదం అయితే చేసి పెడతాను. సో, ఈరోజైతే పులిహోర అండ్ రవ్వ కేసరి అయితే చేశాను. పులిహోరలో అసలు చాలా అంటే చాలా బాగుంది. అక్క వాళ్ళందరూ బాగుంది అన్నారు. ఫస్ట్ అయితే చింతపండు పులుసు చేసి దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని మంచిగా మసలబెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, బెల్లం వేసి మంచిగా పోపు పెట్టుకోవాలి. తర్వాత మనము మసలపెట్టిన పులుసుని ఈ పోపులోకి వేస్తే పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో, పులుసు కొంచెం మసిలితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో, నేనైతే రైస్ కూడా ఎట్ ద సేమ్ టైం పక్కన గ్యాస్ పైన ప్రిపేర్ చేశాను. ఆయిల్ను కొంచెం పసుపు వేసుకొని చూసారా, ఇవి చల్లారిన తర్వాత ఆ పులుసుని కొంచెం కొంచెంగా కలుపుతూ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అండ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. నేను రవ్వ కేసరి కూడా చేశాను. మీకు పక్కన బౌల్ కనిపిస్తుందేమో, కానీ అదైతే నేను తీయలేదు. నేను హడావిడిగా అయిపోయింది. పవర్ కూడా పోయింది. కిడ్స్ అయితే మంచిగా డ్యాన్సులు చేస్తున్నారు. మా ప్రిన్సిపాప చూడండి రాకుండా ట్రై చేస్తుంది నా బంగారు తల్లి. అండ్ ఈరోజైతే చాలామంది వచ్చారు, వర్షం లేదు కదా, సో చాలామంది వచ్చారు. ప్రసాదాలు అయితే మంచిగా సరిపోయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజైతే డ్యాన్సెస్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.